అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్. ఇందాకనే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాది ఆంధ్ర పార్టీ అని, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తి అని, అదేవిధంగా తెలంగాణ యాస భాష నడవడిక మీద పవన్ కళ్యాణ్ గారు ఎన్నో దుష్ప్రచారాలు చేశారని, తూలనాడారని రకరకాల మాటలు పవన్ కళ్యాణ్ గారిని మీరు అనడం జరిగింది. మహేష్ గారు, మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, అసలు మీ పార్టీ ఏడబుట్టింది? ఈ రోజున మీ పార్టీకి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి శ్రీమతి నటరాజన్ గారు తెలంగాణ బిడ్డనాయ్యా? చెప్పురు, ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా ఏంది, పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అని పిలుస్తావా? ఏది ఇంకొకసారి బయటకు వచ్చి పిలు. ఖబర్దార్ మహేష్ గారు, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా మాట్లాడండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. రెండు, ఇప్పుడు జరుగుతున్న ఆల్రెడీ ఏదో ఊడబిక్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటుతున్నా మీరు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిరు. ప్రజలకు మీ మీద విశ్వాసం కోల్పోయింది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు అభ్యర్థుల కోసం ఎతుక్కుంటురు రోడ్ల మీదకి పోయి. ఏ ఇది లేని జనసేన పార్టీ నుంచి స్వచ్ఛందంగా మేము 350 మంది కొత్త తరపు రాజకీయ వ్యవస్థను మార్పు కొరకు ముందుకొచ్చినటువంటి జనసేన పార్టీని చూసి భయపడి ఈ రోజు మీరు మళ్ళీ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ ఖచ్చితంగా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే అపారమైన అభిమానం, ప్రేమ. ఆయన గుండెల్లో నుంచి జై తెలంగాణ నినాదం వస్తుంది. ఏది, నువ్వు వేరే రాష్ట్రాల నుంచి తెచ్చిన ఒక్క చేత జై తెలంగాణ అనిపించు, పోనీ అనిపించి చూపించు. ఇవన్నీ మాట్లాడద్దు. మళ్ళీ చెప్తున్నాం, ఓటమి భయంతో జనసేన బరిలో ఉందన్నటువంటి ఒకే ఒక భయంతో ఈరోజు మీరు బయటకు వచ్చి ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరే పాలించారు. నీళ్లు నిధులు నియామకాలను 1 సంవత్సరం 10 సంవత్సరాలు పాలించింది. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ మేము పాలిస్తున్నాం అంటున్నారు. ప్రజలు మీ మీద మీ కరుడు కట్టిన ఒక ఫ్యూడలిస్టిక్ రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు అడ్డం తిరుగున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు. మళ్ళీ చెప్తున్నా, బరాబర్ బేషరఫ్గా మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోయినా, మీ మాటను విత్డ్రా చేసుకోకపోయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా మాట్లాడండి, అంతే తప్ప మీ స్వార్థాల కోసం, స్వలాభాల కోసం దీన్ని ప్రాంతీయవాదం చేయొద్దు. ప్రాంతీయవాదంతో మొదలుపెట్టిన మీ వాదం ఎంతమంది బిడ్డల బలిదానాలు తీసుకుంది. అంతమంది బిడ్డలు చచ్చిపోతే తప్ప మీకు తెలంగాణ ఇవ్వాలని సోయగలగలేదా? ఆ రోజున మీరు వచ్చి ఈరోజు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఖబర్దార్ మహేష్ గారు, నోరు అదుపులో పెట్టుకుని క్షమాపణ చెప్పండి.